సుధాకర్ రెడ్డి గారు ఒక నిమిషం హోల్లో నుండి ప్రియా గారు 2021లో అమరావతిలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన గాని నారా చంద్రబాబు నాయుడు ఇంటిపైన జరిగిన దాడి ఘటనకు సంబంధించి కానీ రెండిటిలో కూడా బెయిల్ అయితే కోర్టు తిరస్కరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం కేవియట్ ను కూడా వేసుకోవడం జరిగింది సుప్రీంకోర్టులో. తదుపరి వివరాలు వచ్చేంత వరకు కూడా ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకోకూడదు అని కూడా. అయితే ఇందులో కొంతమంది పరారీలో ఉన్నారు. మరి ఇప్పటికీ కొంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ, కొంతమందికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఒక జోగి రమేష్ లాంటి వ్యక్తులు కానీ లేకపోతే ఇతరత్రులు కానీ ఎందుకు పరారీలో ఉండవలసిన అవసరం ఉంది? నిజంగా అక్కడ ఏమీ లేకపోతే కేసుని లీగల్గా ఎదుర్కోవచ్చు కదా. ఎందుకు వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళి లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళి వెతకవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? మేడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కక్ష సాధింపుల చర్యలు చేస్తూ ఉన్నారు మేడం. వైసీపీ నేతల పైన కానీ కార్యకర్తల మీద కానీ దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డెవలప్మెంట్ అయితే లేదు. అసలు ఎప్పుడు వైసీపీ నేతల మీద టార్గెట్ చేసి వాళ్ళకి చేయడం తప్ప, ఇప్పుడు వరదల్లో అంతమంది జనాలు చచ్చిపోతున్నారు, కొట్టుకుపోతున్నారు. వాళ్ళకి హెల్ప్ చేయకుండా పోలీసుల ప్రొటెక్షన్ వాళ్ళకి కూడా అవసరమే కదా. ఇప్పుడు ఇంత అర్జెంట్ గా వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి మేడం? అసలు వీళ్ళకి వాళ్ళు ఏం పరారీలో లేరు. నందిగం సురేష్ గారు మెడికల్ పరమైన దానికోసం హైదరాబాద్ వెళ్ళారు ట్రీట్మెంట్ కోసం. ఆయన పరారీలో ఉంటే వాళ్ళు ఏ దేశమో దాటి వెళ్ళిపోతారు కదా మేడం. ఇక్కడే బెంగళూరులోనే హైదరాబాద్ లోనే కదా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు పద్నాలుగు పనుల మీద వెళ్ళుండొచ్చు కదా. అయినా వీళ్ళు దాడి చేశారు అంటారు కదా. మరి విజువల్స్ లో ఉన్న వాళ్ళు కదా ముందు అరెస్ట్ చేయాలి. ముందు వాళ్ళని అరెస్ట్ చేయకుండా వైసీపీలో కీలక నేతలను అరెస్ట్ చేసి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు వీళ్ళు. అంటే ప్రియా గారు, కక్ష సాధింపు చర్యలు అంటే ఏమీ లేకుండా ఒక ఆరోపణ చేసి కావాలని వాళ్ళని హెరాస్ చేస్తే అది మనం కక్ష సాధింపు ఇమీడియట్ గా చేయాల్సినంత అవసరం ఏంటి మేడం? విజయవాడ మొత్తం అంత ఘోరంగా మాకే చాలా బాధేస్తుంది. అంత ఘోరంగా ఉన్నప్పుడు పోలీసులు కూడా ఉండాలి కదా మేడం. అవును, పోలీసు వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే చట్టం దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వీళ్ళ ఇంట్లో ఏమైనా సరే, ఏం జరిగినా సరే వీళ్ళు అరెస్ట్ చేసుకుంటూ పోతారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా హత్యలు, రాజకీయాలు, అసలు ఉమెన్ కి అయితే ప్రొటెక్షన్ లేదు. మాకు భయం వేస్తుంది బయట తిరగాలంటే కూడా. కానీ ప్రియా గారు ఏం చేస్తున్నారు? కక్ష సాధింపు అని మనం చెప్పే ముందు నిజంగా ఇప్పుడు మరి ఇది కేవలం ఆరోపణ అంటారా, లేకపోతే నిజంగానే దాడులు జరిగాయి కదా? మరి దాడులు జరిగాయి ఆరోపణే కదా మేడం. అంటే దాడులు జరగలేదు. విజువల్స్ లో వీళ్ళు ఎక్కడున్నారు, లీడర్స్ ఎక్కడున్నారు మేడం? విజువల్స్ లో ఇలా రౌండ్ కేసు చూపిస్తున్నారు కదా. అందులో నందిగం సురేష్ గారు ఉన్నారా, అప్పిరెడ్డి గారు ఉన్నారా, లేదంటే ఇంకా కీలక నేతలు ఎవరున్నారు? ముందు వాళ్ళని కదా అరెస్ట్ చేయాలి. చట్టం దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా మరి. ఓకే ఓకే ప్రియా గారు, ఒక నిమిషం. ఈ గవర్నమెంట్ వచ్చింది. ఓకే, ఒక నిమిషం హోల్డ్ ఉందండి. కోటేశ్వరరావు గారు, టోటల్ గా ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు 106 మంది ప్రమేయం ఉంది